హాయ్ అండి, నేను మీ సుభాష్నిని. వెల్కమ్ టు ఎగ్నేష్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి కోడిగుడ్డు ఉల్లికారం అండి. దాంట్లోకి ముందుగా నేను 4 ఉల్లిపాయలు పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి 7-8 వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకున్నాను. తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీలో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నానండి. ఒక 7-8 వేసుకోండి. తర్వాత చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి అల్లం వేయటం వల్ల ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆ ఫ్లేవరు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత కారం అండి 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకున్నానండి. వాటిని వేసుకొని కచ్చాపచ్చగా కోర్స్గా మిక్సీ వేసేసుకోండి. మెత్తగా మటుకు వేసుకోవద్దండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కోర్స్గా కచ్చాపచ్చగా వేసుకోండి. ఉల్లిపాయలు నోటికి తగులుతూ ఉంటే అలా కచ్చాపచ్చగా వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అలా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి నేను. తర్వాత 3 కోడిగుడ్లు అండి ఉడికించుకొని పైన తోలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ వచ్చేసి టేస్ట్ బాగుంటుందండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీనికి పెద్దగా ఐటమ్స్ కూడా ఏం పెద్దగా పని లేదండి. 3 కోడిగుడ్లు 2 ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. 4 స్పూన్లు అలా యాడ్ చేసుకున్నాను ఆయిల్ని. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు అలా కలిపినవి వేసుకుంటున్నానండి. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అలా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు అండి, కరివేపాకు యాడ్ చేసుకుని అవి కొంచెం వేగనివ్వండి. కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయితే బాగుంటుంది పచ్చిమిర్చి. అవి ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ వేసుకున్న ఉల్లికారాన్ని వేసుకుంటున్నానండి. ఉల్లికారం వేసుకొని 2-3 నిమిషాలు అలా ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. బాగుంటుంది టేస్ట్ మగ్గితే. చిన్నప్పుడు మా అమ్మ సండే వచ్చిందంటే ఇలా కోడిగుడ్డు ఉల్లికారం చేసేదండి. సింపుల్గా మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఎందుకంటే ప్రతి సండే మనం చికెన్, మటన్ తెచ్చుకోలేం కదండి. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టేది మా అమ్మ. టేస్ట్ మటుకు సూపర్ ఉంటుందండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఎమ్మిగా మాకు భలే తినబుద్ధి అవుతుంది. లేదంటే ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు అలా చేసుకోండి. ఇలా ఉల్లిగడ్డ కారం తింటే బాగుంటుందండి. మన నోరు కొంచెం చేదు అలా అనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. నోటికి కూడా మనకి కొంచెం కారం అలా తగులుతుంది కాబట్టి బాగుంటుంది మన నోరు కూడా. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అవి వేగాక తర్వాత ఇందాక మనం ఉడికించుకున్న గుడ్లని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలా గుడ్డుని 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మన ఉల్లికారం వచ్చేసి మూత తీసి చూస్తున్నానండి. అదిగోండి ఆయిల్ పైకి తేలుతూ బాగా ఫ్రై అయింది. అలా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి. అప్పుడు పచ్చివాసన అంతా పోయి బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా అమ్మ చేసి పెట్టేది కాబట్టి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియోలో ఎలా చేయాలో షేర్ చేసుకుంటున్నాను. బాగుంటుంది అండి వీడియో. ఈ రెసిపీ కూడా టేస్ట్గా బాగుంటుంది. తర్వాత ఇందాక కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కల్ని యాడ్ చేసుకొని చిన్నగా మిక్స్ చేసేసుకోండి. చిన్నగా మిక్స్ చేసుకోవటం వల్ల కోడిగుడ్లు అనేది స్మాష్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, మన కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోయింది. ఎమ్మిగా ఎంత బాగుందో చూడండి. ఖచ్చితంగా ట్రై చేయండి. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.